హాయ్ వివర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్పెషల్ సప్లై రిజల్ట్స్ వస్తాయి అన్నారు కదా, ఇది అఫిలియేటెడ్ అయినా అటానమస్ అయినా, ఎంటెక్ అని, బీటెక్ అయినా, ఎంబీఏ అని, ఎంసీ అని, బీఫార్మసీ అని, ఎంఫార్మసీ అయినా, మరి కొంతమంది రేపు బుధవారం రోజున అంటే 4వ తారీఖు వచ్చేసరికి రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అంటున్నారు. స్పెషల్ సప్లై జేఎన్టీయూకేవి, జేటీజీబీవి నిజమేనా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. అయితే అండి, ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు కానండి, మార్క్స్ ఎంట్రింగ్ అయినట్టయితే కంప్లీట్గా అయితే డేటా రాలేదు. సో చాలా మంది రేపు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ అదే నిజం కాదు. అయితే రిజల్ట్స్ వచ్చేసరికి మార్క్స్ ఎంట్రింగ్ కంప్లీషన్ అనేది హోల్డ్లో ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కొంతవరకు చేశారని చెప్పేసి, మరి అయితే మాత్రం డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి, లేకపోతే మాత్రం పొంగల్ హాలిడేస్ తర్వాత డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది రిజల్ట్స్ అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఎందుకంటే అండి, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎప్పుడో ఫిబ్రవరి, జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ ఆగస్టులో పెట్టారు, రిజల్ట్స్ కూడా ఇలాగే డిలే అవుతాయంటే, మరి నాకు తెలిసి అప్లై చేశారు కానీ చాలా తక్కువ మంది రాయడం జరిగింది. ఆ తర్వాత అందుట్లో ఉన్న మంది ఫస్ట్ అర్ధ గంటలోనే ఇచ్చేయడం జరిగింది. చాలా తక్కువ మంది మంచిగా రాయడం జరిగింది. సో ఆ మంచిగా రాసిన వాళ్ళే ఈజీగా చేయడం అయితే అయిపోతుంది, కానీ పేపర్ వాల్యుయేషన్ మిగతా వాళ్ళే వచ్చేసరికి స్పీడ్గానే అయిపోతుంది. సో పేపర్ వాల్యుయేషన్ అయితే అఫిలియేటెడ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి, ఎప్పుడో ఆల్మోస్ట్ కాదు, అయిపోయినాయి అవి. అటానమస్ కొంచెం ఉన్నాయని చెప్పేసి. అయితే ఈ మధ్యలో ఈ జేఎన్టీయూకే 212 to 313 ఎగ్జామ్స్ కంప్లీషన్ చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత 4-1 స్టార్ట్ కాబోతున్నాయి, 1-1, 1-2 ఉన్నాయి. సో దాని గురించి వచ్చేసరికి ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అనేది హోల్డ్లో వెళ్ళడం అయితే జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఇదే కనుక జరిగితే రిజల్ట్స్ అప్పటి వరకు రాకపోవచ్చు అనమాట. సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది. సో వచ్చినప్పుడు వీడియో చేసి పెడతాను. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో కూడా పోల్ కూడా కండక్ట్ చేస్తాను. మీరంతా పాస్ అయిపోవాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటాను. మీకు డౌట్స్ కాల్ మీ ఫాలో కాల్.